ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏమనగా ఈరోజు జరుగుతున్న అన్యాయాలు గతంలో ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పాలించింది. ఇలా కాదు, ప్రతి ఒక్కరికి కార్యకర్త కాంచి తెలుగుదేశం కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు చేసింది. ప్రతి ఒక్క మీకు సంబంధించిన ఏ విధంగా రీపేమెంట్స్ కానీ, పిల్లలకు విద్యా దీవెన కానీ, ఏదైనా కానీ, అలాగే రైతాంగానికి కానీ ఆ రోజు రైతాంగం యూరియా కోసం కానీ వెయిట్ చేసి ఉండేది లేదు. మందు బస్తాల ముట్లకు కానీ ఏదికన్నా కానీ రైతులకు కావాల్సిన సామాగ్రి కోసం కానీ ఏ రోజు ఎదురుతుండేది. ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి కూడా మీరు ఏదైనా మీరు చేశారా చూపించండి. రైతుకుంటూ ఒక ప్రయోజనకరం ఏదైనా చేశారా? గత 2 ఏళ్ళ పాలన మీద అయిపోయింది. ఈ రోజు వరకు కూడా మీరు చేసింది ఏదైనా చూపించగలుగుతారా? చూపించలేకపోతున్నారు. ఏమనగా నీకు ఇప్పుడు వచ్చే ప్రజల్లోకి ఒక్కసారి వచ్చి పరామర్శిస్తే మీ ప్రజల కష్టాలు ఎట్లున్నది. 2 సంవత్సరాలు అవుతుంది, వర్షం లేదు, చినుకు లేదు, బోర్లలో నీళ్లు లేవు. ఏమి మీరు కరువు 2 ఎప్పుడు జంటగా ఉంటాయా? ఇదే ప్రజల్లో జరుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చినా అబద్ధ హామీలతో వస్తున్నారు. గత ప్రభుత్వం 2014లో మీరు ఏం చెప్పినారు? రుణమాఫీ అని చెప్పారు. వచ్చి 5 ఏళ్ల పాలన ఏమి చేసినారు? ఈ పొద్దు మళ్ళా ప్రతి ఒక్కరికి అమ్మఒడి అంట 1500, ప్రతి ఒక్క మహిళ 1500 అని చెప్పినారు. ఇంటింటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది ఎక్కడిచ్చారు మీరు నిరుద్యోగ భృతి? ఒక హామీని నెరవేర్చారా? ఏది హామీ? ఏ హామీ నెరవేర్చారు? మేము 20,000 ఇస్తాం ప్రతి ఒక్క పిల్లవాడికి అని చెప్పినారు. ఎక్కడిచ్చారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ రోజుకి మీరు ఇచ్చిండేది 13,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి. ఎక్కడ ఇవ్వలేదే? మరి ఎందుకు అబద్ధ హామీలు చెప్పి ఎందుకు నెరవేర్చుకుంటా ఉన్నా? ఊరికనే ఈరోజు మహానాడు అది ఇది చెప్పుకుంటారు. ఎక్కడ మీరు నెరవేర్చిన హామీలు ఏవి? అవి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మేము ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నించడానికి మేము ఉన్నాం ఇక్కడికి. మీరు ఇంకొక విషయం, ఈరోజు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క రైతుకు చీనీ చెట్లకు కానీ, దానిమ్మకు కానీ, పత్తికి కానీ, మిరపకు కానీ ప్రతి ఒక్క రైతుకు వేరుశెనగ కాడ నుంచి ప్రతి ఒక్క రైతు అందుబాటు చేసింది. ఇన్సూరెన్స్ బీమాలు ఇచ్చింది. ఈ రోజు ఎందుకు లేకుండా మీరు 2 ఏళ్ళు అవుతుందా? గతంలో 2,70,000 కోట్లు 5 ఏళ్ల కాలంలో కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన ఇస్తే ఈ రోజు గత 2 ఏళ్ల సంవత్సరంలోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? ఆ డబ్బులన్నీ మాట ఎత్తితే అమరావతి అంటారు. అమరావతిని మీరు చేసింది ఏమింది? ఈ రోజు కూడా డెవలప్మెంట్ కాలే. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మీరు ప్రజలు ఏం చేస్తున్నారో, ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అది ఒక్కసారి గమనించి అన్ని తెలియజేసుకుంటారని నేను మనం చేసుకుంటున్నాను.